సంబరాలు చేసుకోవాలి. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కమ్యూనిటీ ఇండస్ట్రీస్ అందరూ పరిష్కరించేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది నాయకులు మన సహకరించిన అందరికీ పేరు పేద ధన్యవాదాలు చేస్తారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, వివేక్ గారికి, లక్ష్మణ్ గారికి, మా ఏజ్ కమిటీకి, అదేవిధంగా ఆర్టీసీ ఉన్నతాధికారులకు, సోదరులకు, ప్రింట్ మీడియాకు, మిత్రులకు చారిత్రాత్మకమైన విషయం. ఎందుకంటే ఆర్టీసీలో మనం ఇన్ని రోజులు గత ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటొక్కటిగా దాదాపు 12 అంశాలు ఇప్పటికీ మనకు ఆర్థికపరమైనవి, లాభపరమైనవి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆర్టీసీ కార్మికుల చరిత్రలో ఏదైతే కోరుకున్నామో విలీన ప్రక్రియ మొదలుపెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే 11% ఇచ్చినందుకు మనకు పే స్కేల్ చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా యూనియన్స్ ఇలా కార్మిక వర్గం ఎంత ఇబ్బంది పడుతుందో దాన్ని యూనియన్ పరంగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. అసలు ఇప్పుడు ఈ సమస్య చూస్తేనే ఇది పేదల ప్రభుత్వం, పేదల పక్షాన ఉండే ప్రభుత్వంగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజాపాలనలో ఈ పేదవర్గం కోసం ఇంత ఉన్నత మంత్రివర్గం కూడా ఇన్ని గంటలు వేచి చూసి ఓపికతో చేసినందుకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మంచిది అని చెప్పి మేము తెలియజేస్తూ, రేపు అన్ని డిపోలలో అందరూ కలిసి ఉత్సవాలు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా సంతోషం. ఏదైతే దాదాపు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల ఆర్టీసీ ఉద్యోగులను నానా రకాల ఇబ్బందులు గురి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ప్రజాప్రభుత్వం వచ్చిందో, అందులో గవర్నర్లు పెద్దలు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారికి, మంత్రి వివేక్ గారికి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి, లక్ష్మణరావు గారికి, అదేవిధంగా మరి మన ఈడీలందరికీ, అదేవిధంగా మన ఎంపీ గారికి, ఐపీఎస్ అధికారులకు, మరి మన ఆర్టీసీ అధికారులకు, మరి యూనియన్ అన్ని నాయకులందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజాప్రభుత్వం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది, అది ఈరోజు ఏదైతే ఆర్టీసీలకు స్పష్టంగా కనిపిస్తుందని మనం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు పెట్టారో ఆ అంశాలను ఈరోజు వారు మాట నెరవేర్చిన సందర్భంగా ప్రత్యేకంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మేము ఆశించినామో ప్రభుత్వంలో విలీనము, అదేవిధంగా యూనియన్లను మనకు రావాల్సినటువంటి బకాయిలు, మరి వేతన సవరణలు ఈరోజు మరి పరిష్కరించడం అనేది చాలా మరి గొప్ప విషయము. మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్గానికి, మరి రవాణా శాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అందరూ కూడా మరి రేపు జరగబోయేటువంటి డ్యూటీలకు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అందరూ కూడా సంబరాలు అందరూ చేసుకోవాలని, పటాకులు కాల్చి అన్ని డిపోల ముందు సంబరాలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు, సహచర మంత్రివర్యులు, కమిటీ సభ్యులు, ఐఏఎస్ పెద్దలు, మరి యాజమాన్యం, ఎండీ గారు, యాజమాన్యం, తోటి కార్మిక సోదరులకి నమస్కారం. చాలా సంతోషం. ఆర్టీసీ కార్మికుల వాళ్ళ ఆకాంక్ష ఈరోజు నెరవేరింది. ఎన్నో రోజులుగా వాళ్ళ మనసులో ఉండే ఇవాళ భద్రత కావాలి, మనం ప్రభుత్వంలో విలీనం కావాలా, యూనియన్లు రావాలనేటువంటిది ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఈరోజు మనం దీన్ని పెద్ద మనసుతోటి ఇవాళ ప్రజాప్రభుత్వంగా, పాలనా ప్రభుత్వంగా ప్రధాన సమస్యలు కార్మికుల్లో ఏమున్నాయి అనేది ఇవాళ చెప్పిన తర్వాత అర్థం చేసుకొని తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా ఒత్తిడి నుంచి ఇన్ని దఫాలుగా చర్చలు చేసి ఇవాళ చిరకాల కోరికలైనటువంటి మరి మన మెర్జర్ నుంచి దానికి కమిటీ వేసి కమిటీలో కూడా మన కార్మిక నాయకులను వేయడం అనేది అది చాలా గొప్ప విషయం. దీనికి తప్పకుండా మరి ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు కూడా అందరూ చెప్తా ఉన్నాం. రెండవది యూనియన్లు లేకపోవడం వల్ల కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మాట్లాడే వాళ్ళు ఏదైతే ఇబ్బందులు ఉంటే ఇట్లాంటివన్నీ చాలా కార్మికుల ఆందోళన, అసహనం ఇవన్నీ కూడా ఉండే, అవన్నీ కూడా పోవడానికి ఇలా ఎన్నికలు పెట్టి యూనియన్ ఇస్తూ
మరి ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పడం అనేది గొప్పగా దాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎందుకంటే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇంత గొప్ప అచీవ్మెంట్ రావడం అనేది ఎవరు అనుకోలే. ఇన్ని వస్తాయి అనేది పెట్టినాము, సభ్య చేస్తున్నాంలే కానీ ఎన్నో వస్తాయి అనుకున్నాం. ఇవన్నీ కూడా రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అట్లాగే ఇంకా మిగతా అంశాలు ఇవాళ ప్రతి అంశం కూడా మేనేజ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా గౌరవ ఎండి గారికి వాళ్ళు రెఫర్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. దాంట్లో అందరం కూడా కూర్చొని మళ్ళీ పరిష్కరించుకుంటాం. తర్వాత ఎవరైతే ఇప్పుడు విక్టిమైజేషన్ లేకుండా సమ్మెలో పాల్గొన్న కూడా డ్యూటీలో తీసుకోవాలి. బ్రెడ్ స్కీమ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అది అనుభవించి ఉంది. ఆ విధంగా తీసుకోవాలి. అవే కాకుండా మరి మిగతా అన్ని సమస్యలు ఇప్పటి వరకు ఉన్నాయని కూడా పరిష్కారం చేసినందుకు గౌరవ మరి మంత్రులకి అట్లాగే ముఖ్యమంత్రి గారికి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా రేపు భారీగా సంబరాలు చేయాలి. అట్లాగే మరి ముఖ్యమంత్రి గారికి, మరి ఉప ముఖ్యమంత్రి గారు, వనప్రవర్తన గారి ఫోటోలకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముగింపుగా మాట్లాడే ముందు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన ఆర్టీసీకి అనేకమైనటువంటి సంస్కరణలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రజల సౌకర్య రవాణాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆర్థికంగా సంస్థకు అన్ని రకాలుగా ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆర్టీసీ పరంగా అన్ని రకాలుగా సహకారం అందించారు. ప్రతిపక్షాలకు సంబంధించి చాలామంది రాజకీయ పరంగా శివరాజకీయాలతో సహా అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే విధానాలు చేసిన మీరంతా సమయంతో సంస్థ మనది కాపాడుకోవాలని ప్రయత్నం చేసి మీ అందరికీ అభినందనలు. శాంతి భద్రతలుగా ఈరోజు ఇంకా చాలామంది అందరూ కూడా మాట్లాడాలి. దయచేసి మీరు మళ్ళీ బయట రేపేళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకొని టైం ఇప్పటికీ 1:30 అవుతా ఉంది. చూసే చాలా అటువంటి పరిస్థితి కాబట్టి నేను మరొకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ముగింపుగా మాట్లాడుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, పెద్దలు శ్రీధర్ బాబు గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా డాక్టర్ వివేక్ గారికి, అదేవిధంగా అధికారుల చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యంగా అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఈ కమిటీ చైర్మన్ గా వికాసరాజు గారు, దానకిషోర్ గారు, సందీప్ సుల్తాన్ గారు, ఆర్టీసీ ఎంపీ గారు, ఇతర అధికారులతో పాటుగా ఈ యొక్క కార్మికుల సంక్షేమానికి పాజిటివ్గా డిసిషన్ తీసుకున్న ప్రభుత్వ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహకార క్యాబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు రవాణా శాఖకు తెలియజేస్తూ, ఇది ప్రజల సంస్థ. రేపు ఉద్యోగస్తులు శ్రమపడి ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపడే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ, ఎటువంటి వివక్ష, కక్ష సాధింపు ఏముండదు. అందరూ డ్యూటీలో చేయాలి. ఈ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా సానుకూలంగా ఉండాలనేటువంటి మాటతోటి ఈ సంక్షేమం పట్ల ఎప్పటి నుంచో చెప్తానో తప్పకుండా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రయాణికులకు సంబంధించినటువంటి ఇంకా మెరుగైన సేవలు అందించాలని